శ్మశాన వాటికకు సర్వే చేసి దారి కల్పించాలని తహసీల్దారుకు వినతి పత్రం. నెల్లూరు సీతారామపురం మండలంలోని సీతారామపురం గ్రామ సర్వే నెంబర్ 529-2లో శ్మశాన వాటికకు పోవుటకు దారి లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సర్వే చేసి దారి మార్గం కల్పించాలని తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్ కోట మనోజ్, మండల జనసేన నాయకులు కాశీ రత్తయ్య, నవీన్, శ్రీనివాసులు, నరసింహులు, జగదీష్, మహేష్, భాస్కర్, కోటయ్య, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. నాది సీతారాంపురం. నా పేరు మహేష్. యాక్చువల్గా నిన్న ఏం జరిగిందంటే, ఒక బాడీని తీసుకొని వస్తున్నాం. తీసుకొచ్చేటప్పుడు మధ్యలో దారిలో యాక్చువల్గా ఒక బాడీని పట్టుకునే దానికి 4 మనుషులు ఉండాలి. కాకపోతే సగం మధ్యలో వచ్చిన దారిలో ఓన్లీ 2 మనుషులు, లాస్ట్ బూట్ చేయడానిక ఒక మనిషిని బూట్ చేయడానికి 2 మనుషులే పట్టుకొచ్చారు. ఆ స్థలం ఏంటంటే, లాస్ట్ మా వాళ్ళతో మేము చర్చించుకునేది ఏంటంటే, లాస్ట్ వెళ్ళిన తర్వాత ఆ దారి ఎందుకు ఇలా ఉంది, ఆ దారి మొత్తం ఇరువైపులా 2 వైపులా అందరూ ఆక్రమించుకున్నారు. కాబట్టి మేము ఎంఆర్ఓ దగ్గరకు వచ్చి అర్జీ ఇచ్చాము. మాకు రేపు సర్వే చేయించండి, మాకు ఎంతవరకు హద్దులు ఉన్నాయి ఇవన్నీ మాకు సర్వే చేయించి మాకు ఇవ్వండి అని చెప్పి మేము లాస్ట్కి అర్జీ ఇచ్చాము. నా పేరు వెంకటేశ్వర్లు, మా సీతారాంపురం టౌను. ఇక్కడ మాకు సమస్య వచ్చింది. శ్మశాన స్థలం లేదు, ఇక్కడ పోయేదానికి కూడా అవకాశం లేదు. ఒక బాడీని తీసుకుని పోవాలంటే చాలా అవసరం పడుతున్నాము. గతంలో వచ్చేసి బ్రహ్మాండంగా బాగానే తీసుకొని పోతున్నాం, బాగుంది. క్రమేణీ ఆ స్థలం అనేది కనుమరుగైపోయింది. అటుపక్క వాళ్ళు ఇటుపక్క వాళ్ళు చాలా కజ్జాలకు గురైపోయింది. కానీ తుమ్మ చెట్లు ములిచి స్థలమే లేకుండా పోయింది. మేము ఎంఆర్ఓ గారికి అర్జీ ఈరోజు ఇచ్చాము. వాళ్ళు స్పందించారు. రేపు సర్వే చేసి మీ హద్దులు తీపిస్తామన్నారు.